ఫ్రెండ్స్, మన మొబైల్లో ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజైతే డిస్కస్ చేసుకుందాం. మనం ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. లింక్ ఉంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు పీడిఎఫ్గా డౌన్లోడ్ అవుతుంది. అండ్ డౌన్లోడ్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గూగుల్ ఓపెన్ చేసి అక్కడ ui.gov.in అనేసి మీరైతే సెర్చ్ చేయండి. అండ్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఒక వెబ్సైట్ అయితే కనబడడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేసుకోండి. ఇంగ్లీష్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ పేజ్ పైకి అలాగా స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. గెట్ ఆధార్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ గెట్ ఆధార్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకోండి. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఈరోజు కావాల్సింది ఏంటంటే డౌన్లోడ్ ఆధార్. ఇక్కడ క్లిక్ చేసుకున్న అయిపోద్ది. లేకపోతే గెట్ ఆధార్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయినా కూడా డౌన్లోడ్ ఆధార్ అని క్లిక్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. పైకి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనం ఏమేమి ఎంటర్ చేయాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ తెచ్చి అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. గుర్తు పెట్టుకోండి, ఎవరికైతే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఈ ప్రాసెస్ చేయగలరు, డౌన్లోడ్ ప్రాసెస్. అండ్ ఇలా నేను క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు చూసారా, ఓటీపీ సక్సెస్ఫుల్లీ డిస్పాచ్డ్ అండ్ ఆధార్ అనేసి వచ్చింది. అంటే ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఇన్ కేస్ వెళ్ళకపోతే మళ్ళీ మీరు రీసెండ్ చేసుకోండి. నాకైతే ఓటీపీ వచ్చింది. ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంటే డౌన్లోడ్ ఆప్షన్ అంటే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఇలా కనబడుతుంది. కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ అని ఉంది. మనకు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చారు, 8 క్యారెక్టర్స్. గుర్తుపెట్టుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకుందాం. 8 క్యారెక్టర్స్ అయితే ఎంటర్ చేయాలి. 8 క్యారెక్టర్స్ మీకు ఎగ్జాంపుల్ పక్కనైతే ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4 డిజిట్స్ ఇనిషియల్ అయితే ఎంటర్ చేయండి క్యాపిటల్ లెటర్స్లో. అండ్ ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా మీ ఇయర్ అంటే 4 డిజిట్స్ ఉంటుంది కదా, 2001 అయినా 2005 అయినా 1995 అయినా ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది ఇలాగైతే ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. అండ్ గైస్, ఎటువంటి మీకు ఇష్యూస్ అయితే వచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అండ్ అంతే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ గైస్.